హాయ్ అండి. నేను మీ మీనాక్షి. ఈరోజు మనం రొటీన్ ఇంగ్రీడియెంట్స్ తోటి డిఫరెంట్‌గా దద్దోజనం ఎలా చేయాలో చూద్దాము. నేను కొంచెం ఎక్కువగానే పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు తీసుకున్నాను. పచ్చిమిర్చి మటుకు మీరు కొంచెం తగ్గించుకోండి. అల్లము, కరివేపాకు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మెత్తగా చూసారా కరివేపాకు నేను మిక్సీలో ఒక ముక్కగా వేసుకున్నాను. అలాగే చాపర్ తోటి అల్లము పలుకులుగా ఎక్కడ తగలకుండా అట్ ద సేమ్ టైం మెత్తగా పేస్ట్ లాగా చేయకుండా చేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది. డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను జీలకర్ర, మినపప్పు తీసుకున్నాను. మినపప్పు కూడా నేను ఎక్కువే తీసుకున్నానండి. బాగా అలా పళ్ళ కింద చంకి తగులుతుంటే బాగుంటాయని. ముందుగా ఇలా ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి తర్వాత అది వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలండి. మినపప్పు కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేగించుకొని తర్వాత మిగిలిన ఐటమ్స్ వేయాలి. మీరు అయితే ఇవి ఆప్షన్ అండి, ఎక్కువ వేసుకుంటే తక్కువ వేసుకుంటామని. అండ్ మనము దద్దోజనం కొంచెం నిల్వ ఉంచుకోవాలనుకుంటున్నాము, ఒక 2-3 అవర్స్ తర్వాత తింటాము అనుకుంటే మటుకు మీరు మినపప్పు సపరేట్గా వేయించి పెట్టుకొని మనము బౌల్లో తీసుకునేటప్పుడు కలుపుకోండి, చాలా టేస్ట్గా వస్తుందండి. ఇలా రెడ్గా అయిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. మీకు పచ్చిమిర్చి కారం ఎక్కువ తగలకూడదు అనుకుంటే కొంచెం ఎక్కువ వేయించుకోండి, లేదంటే కొంచెము వేగంగానే పచ్చిమిర్చిలో అల్లం కూడా వేసేసేయండి. ఇలా అల్లం వేసేసి అది కూడా వేగిన తర్వాత దాంట్లో మనము కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. మొత్తం వేగిన తర్వాత మనము దద్దోజనానికి ముందే పెరుగన్నం కలిపెట్టుకొని దాంట్లో ఇది కలుపుకోవాలి. ఈ మిక్స్ మనం కలుపుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది చల్లన్నంతో కలిపిన అన్నం కానీ వేడన్నంతో కానీ ఏదైనా బాగుంటుందండి. మా ఇంట్లో వీక్లీ వన్స్ అయినా దద్దోజనము మాకు బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా ఉండాల్సిందే. అదేంది ఈ రోజుల్లో రైస్ అవాయిడ్ చేయమంటున్నారు అంటున్నారు కదా. అవునండి. అన్‌హెల్తీగా మనం ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసినప్పుడు రైస్ అవాయిడ్ చేయొచ్చు. కానీ మనం అన్ని ఇలా హెల్తీ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసినప్పుడు అంతంత కరివేపాకు, అంత అల్లము, అది ఎంత మంచిది మన హెల్త్‌కి, అల్లము పైత్యానికి దానికి. సో, అందుకని నేను ఇది ఖచ్చితంగా మా బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్‌లో ఒకటి ఉండేట్టు చూస్తాను. మా వాళ్ళు దద్దోజనము గ్రీన్ రైస్ అని చెప్పి తింటారు. ఎందుకంటే మొత్తం కరివేపాకు ఎక్కువ వేస్తాను కదా. నేను కరివేపాకు లేకపోతే కొత్తిమీరైనా వేస్తానండి. అంతేగాని ప్లెయిన్ పెరుగు అన్నం మాత్రం వాళ్ళకి ఇవ్వను. ఇలా అన్ని కలిపి ఇవ్వడం వల్లే వాళ్ళు హెల్తీగా ఉంటారు. చూసారా, అంతా మిక్స్ చేసుకొని ఇలా ఒక బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.